హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మా ఇంటి వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్ బ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. సో ముందుగా అయితే ఇక్కడ మీ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. నేను ఇంట్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. సెకండ్ వీక్ అయితే నాకు కుదరలేదండి, అందుకే నేను థర్డ్ వీక్లో ఇలాగ వరలక్ష్మి వ్రతం అనేది సెలబ్రేట్ అయితే చేసుకున్నానండి. ఫర్ ద ఫస్ట్ టైం అండి నేను వరలక్ష్మి వ్రతాన్ని సెకండ్ వీక్లో కాకుండా థర్డ్ వీక్లో అయితే చేసుకునడం బాగా అనిపించింది. పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాను. నేను తీసుకున్న శారీ అండి అమ్మవారికి కట్టింది వరలక్ష్మి పూజ కోసం. సో ముందు రోజు నైట్ ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే మార్నింగ్ అవన్నీ ఒకేసారి కావు కాబట్టి ఎక్కడైతే నేను అమ్మవారిని చేయాలనుకుంటున్నానో అక్కడైతే ఒక టేబుల్ అనేది వేసుకొని మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఇక్కడ కమలం అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి. సో కమలంలోనే అమ్మవారిని కూర్చోబెట్టాలి కాబట్టి ఇక్కడ ముందు అయితే నమస్కారం చేసుకుంటున్నాను. ఎలాంటి అవంతరాలు జరగకుండా వ్రతం అయితే కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ నేను మీషోలో అయితే తీసుకున్నానండి. ఒకవేళ మీకు కావాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేస్తే నేను వాటి లింక్స్ అనేది అయితే ఇస్తానండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక క్లాత్ అనేది వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి ఇక్కడ పూర్తిగా శారీ అనేది కడుతున్నాను కాబట్టి ఒక బిందె తీసుకుంటున్నాను. సో ఇంకా బిందె పైన ఇంకొక పాట్ తీసుకున్నానండి. దీనికైతే సెట్ అయ్యే అంత బిందె చిన్న సైజు నా దగ్గర లేకపోవడం వల్ల ఒక పాట్ అయితే ఉందండి. సో అదైతే పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ శారీ డ్రాప్ చేశానండి. ఇది ముందు రోజు నైట్, వ్రతానికి ముందు రోజు నైట్ నేను ఇలా చేసేసి పెట్టుకున్నాను. శారీ అంతా వేసేసి జ్యువెలరీ అంతా వేసుకున్నాను. నెక్స్ట్ డే ఇంకా కలశం అది పెట్టుకుంటాను కాబట్టి ఇది అమ్మవారు అనేది ముందు రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ డే ఇంకా ఇక్కడ చెప్తున్నాను నేను హ్యాపీ వరలక్ష్మి వ్రతం అదంతా. మై మిస్టేక్ ఏంటంటే నేను ఇక్కడ సాంగ్స్ పెట్టానండి, అదైతే నేను మర్చిపోయాను. సాంగ్స్ ప్లే అవుతున్నాయని చేసేసి ఎనీ టైం మనం షార్ట్స్ తీస్తూ ఇలా ఎప్పుడు సాంగ్స్ అలాగా యాడ్ చేస్తూ ఉంటాం కదా, డైరెక్ట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేయడం వల్ల నేను ఇక్కడైతే వెనకాల సాంగ్స్ వస్తున్నాయని మర్చిపోయానండి. సో ఇంక ఇక్కడ ఇవన్నీ చెప్తున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు టైర్డ్ అయిపోయాను, మార్నింగ్ వీడియో తీయడానికి అవ్వలేదు అది ఇదని. సో ఇక్కడ పూజ అంతా చేసేసుకున్నాను. ఏమేమి ప్రసాదాలు చేశాను అనేది చూపిస్తాను. పులిహోర చేశానండి, ఇంకా పరమాన్నం చేశాను, వడలేసాను, ఇంకా బూర్లు చేశానండి. ఇంకొన్ని ఫ్రూట్స్ స్వీట్స్ అయితే పెట్టేసుకొని అమ్మవారికి అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను. మనకి ఇలాంటి పండుగలు వచ్చినప్పుడే కదా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మార్నింగ్ పూజ చేసేటప్పుడు అయితే వీడియో తీయడానికి అయితే నాకు అస్సలు అవ్వలేదండి. మార్నింగ్ 4 o'clockకి లేసి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకొని ప్రసాదాలన్నీ చేసేప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా వీడియో షూట్ చేస్తూ మనం పూజ చేసుకోవాలంటే ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి అందరూ వస్తారని ఫాస్ట్గా అయితే వీడియో తీసుకున్నానండి. ఇక్కడ కొంచెం పూజ అంతా అయిపోయిన తర్వాత కుంకుమార్చన, అభిషేకము, వ్రతము ఇవన్నీ చేసేప్పటికి చాలా టైం అయిపోయింది నాకైతే. ఇంకా మార్నింగ్ పూజ చేసేప్పుడు వీడియో తీయలేదని చెప్పేసి ఇలా సాయంత్రం అయితే కొంచెం చిన్నగా వీడియో షూట్ అయితే చేసుకున్నానండి. నేను ఇక్కడ ఈవినింగ్ హారతి ఇచ్చే వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో ఈసారి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా అయితే జరిగిందండి. మీరందరూ కూడా మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారా అనేది నా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. సో ఈసారి అయితే నాకు వరలక్ష్మి వ్రతం బాగా నచ్చిందండి. అన్ని సంవత్సరాలతో పోలిస్తే, అంటే ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటుంది కదా, ఈ ఇయర్ ఎందుకు నాకు చాలా బాగా చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేశారు.